మాట యందు లోపము లేనివారు. దేవుడు అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే మాట్లాడి వెనక్కి తీసుకున్నానులే, సారీలే, పొరపాటులే, మళ్ళా మనం ఫ్రెండ్స్లే, ఇవన్నీ మాట్లాడక ముందు ఆలోచించేయాలి. మాట చాలా విలువైంది ప్రియులారా. అందుకే బాణముతో వేసిన గాయమైనా మానుతుంది, కానీ నోటి మాట చేత పెట్టే గాయము మానదు. అందుకే మాటలు చాలా జాగ్రత్తగా యేసు ప్రభు అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే ప్రభునందు ప్రియులారా. నిజ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్కు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే మాటలో లోపం ఉండకూడదు. మనము చెప్పాము అని అంటే తల తాకట్టు పెట్టైనా ఆ మాటకు కట్టుబడాలి, లోబడాలి.